హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో ఎగ్జిబిషన్స్లో 100 రూపాయలు పెట్టి కొనుక్కునే మన స్ప్రింగ్ పొటాటో ఏ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా కేవలం 10 రూపాయల ఖర్చుతో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇంట్లో తయారు చేసుకుందాం. ఈ స్ప్రింగ్ లాగా రావాలి అని అంటే ఇంట్లో ఏ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అనేది టిప్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. స్ప్రింగ్ పొటాటో తయారు చేసుకోవడానికి ఇలా 4 పొటాటోస్ తీసుకున్నానండి. అలానే వీటితో పాటు మనకి కబాబ్స్ చేసుకుంటాం కదా, ఆ స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటి అని అంటే మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయండి. మీరు తీసుకునే స్టిక్ సైజుని బట్టి మీరు పొటాటోస్ ఎంచుకోండి, బాగుంటుంది. నేనైతే చిన్న స్టిక్కే తీసుకున్నాను కాబట్టి మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని ఇలా వన్ సైడ్ షార్ప్గా ఉండే సైడ్ చిన్నగా అలా తిప్పుకుంటూ మనం పొటాటోలోకి దించుకుంటూ వెళ్తే ఈజీగానే దిగుతుందండి. మనకి పెద్ద కష్టమేమి అనిపించదు అనమాట. ఇలా అన్నిటికీ గుచ్చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం క్యారెట్లు కానీ ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తురుముకునే ఇది ఉంటుంది కదా అండి, వీటిని తీసుకుంటే ఒక సైడు మనకి పొటాటో చిప్స్ చేసుకోవడానికి ఇలా ఉంటుందన్నమాట హోల్స్. వాటిలో మనం ఇలా దించి స్ప్రింగ్ అనేది మనం పొటాటోతో చేసుకుంటామండి. మీరు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను అన్ని వైపులా ఈవెన్గా ఇలా తిప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటేనే మనకి పొటాటో కట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి, ఫ్రంట్ సైడ్కి తిప్పేటప్పుడు లోపల మనకి పొటాటో అంతా ఇలా స్ప్రింగ్ లాగా కట్ అవుతుంది, కానీ పైన స్కిన్ కట్ అవ్వకుండా మిగిలిపోతూ ఉంటుంది. అందుకని ఇలా తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా లోపలికి అదిమి పెట్టి ఇలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి స్ప్రింగ్ అనేది ఇలా వస్తూ ఉంటుందన్నమాట, కట్ అవ్వకుండా జాగ్రత్తగా. ఇంకా లాస్ట్లో మిగిలిన దాన్ని కూడా ఇలా తిప్పేసుకుంటూ లోపలికి నొక్కేసుకుంటే మనకి ఈ పొటాటో అనేది స్ప్రింగ్ విరక్కోకుండా వస్తుంది. ఒకవేళ మధ్యలో విరిగిన మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి సింపుల్గా ఇంట్లోనే మీ పిల్లలకి ఇష్టమైంది మీ చేతులతో హెల్దీగా చేసి పెట్టవచ్చు అనమాట. హెల్దీ అని చెప్పను కానీ హైజీన్గా చేసి పెట్టవచ్చు. ఆయిల్ ఫుడ్ ఏదైనా హెల్దీ కాదు, కానీ అప్పుడప్పుడు పిల్లల సంతోషానికి చేసి పెట్టడంలో తప్పు లేదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా కామెంట్స్ విషయంలో అయితే ఆయిల్ ఫుడ్ హెల్దీ కాదు, మీరు రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అలా అయితే కామెంట్ చేయకండి. అప్పుడప్పుడు తినడంలో తప్పు లేదు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని స్ప్రింగ్ని పక్కకు పెట్టుకున్నాక బ్యాటర్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, రుచికి సరిపడా కారం, అలానే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా, ఉప్పు, పసుపు, కారాలు, పిండ్లు అన్నీ బాగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. బయట పిండి ఎర్రగా వస్తుంది కదా, మేము కూడా కలర్ వేస్తాము అని అంటే అది మీ ఇష్టం అండి. నేనైతే కలర్ ఏమీ వాడట్లేదు, పసుపు వేసుకున్నాను అండ్ కారం నుంచి న్యాచురల్గా వచ్చిన కలరే నాకు సరిపోతుంది అనిపించింది. ఇంట్లో నేను హైజీన్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఇంకా మీరు అట్రాక్టివ్గా కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, నేనైతే సజెస్ట్ చేయను. ఇలా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ పల్చగా ఉండేలాగా ఉంచుకోండి. ఇంకా మనం స్ప్రింగ్ని తీసుకొని ఇలా కలుపుకుంటూ ఒక స్పూన్ సాయంతో మనం ఈ పొటాటోస్ మీద వేసుకోవాలి. కంప్లీట్గా మనకి బజ్జీ పిండిలాగా అయితే గట్టిగా అయితే కలుపుకోకండి, అప్పుడు పొటాటోస్ మొత్తం బజ్జీలానే వస్తాయన్నమాట, ఆ స్ప్రింగ్కి సరిగ్గా కాలవు. అందుకని ఇలా పల్చగానే ఉంటే అంటనట్టుగా ఉంటుంది. మనం వేడి వేడి నూనెలో ఈ పొటాటో స్ప్రింగ్ తీసుకెళ్ళి వేయగానే చక్కగా మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. పైన ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం అలా వేడి వేడి నూనెను మనం పోసుకుంటూ అలా స్ప్రింగ్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ కదా. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మనం పొటాటోని స్ప్రింగ్గా తిప్పేటప్పుడు ఇరిగిపోకుండా జాగ్రత్త పడాలి. సెకండ్ టిప్ ఏంటి అంటే బ్యాటర్ని మరీ గట్టిగా కాదు, అలానే మరీ నీళ్ళలాగా కాకుండా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులా ఫ్రై అయిపోగానే తీసి పక్కకు పెట్టుకోవాలి. అలా నేను తీసుకున్న 4 పొటాటోస్తోని 4 స్ప్రింగ్స్ పక్కకు వేసేసుకుంటున్నాను ఆయిల్లోకి. ఇలా ఆయిల్లో వేసుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పొటాటోస్ మనం శనగపిండి అవన్నీ వేసాం కాబట్టి
ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి. అదే మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఈవెన్గా కుక్ అవుతాయి, అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. ఒక టిష్యూస్ మీదకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకునేంతసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా అంతే అండి. చాలా సింపుల్గా మనకి స్ప్రింగ్ పొటాటో అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే దీనిపైన చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ అలా జల్లుకొని స్ప్రింగిల్లాగా తినేయచ్చు. వీడియో నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.